హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళైతే ఒక ప్రకటన అయితే చేశారు. అది ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక మంచి శుభవార్త అయితే అనుకోవచ్చు. ఏపీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి పరీక్షా ఫీజుకి సంబంధించి చాలామంది విద్యార్థులు అడగడం ద్వారా పరీక్షా ఫీజు కట్టే ఒక సమయాన్నైతే గడువుని పెంచడం జరిగింది. మరి ఎప్పటికల్లా కట్టాలి? ఏవైనా ఫైన్‌తో పెంచారా? లేకపోతే ఫైన్ అనేది ఎప్పుడు వేస్తారు? అంతా అయితే వీడియోలో మాట్లాడుకుంటాం. మీరు మాత్రం ఈ వీడియోని చూస్తున్నప్పుడు వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇదే విధంగా ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. కౌన్సెలింగ్‌కి సంబంధించి గానివ్వండి, తల్లికి వందనం డబ్బులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించిన అన్ని అప్డేట్‌లు కూడా మన ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇక పూర్తి స్థాయి వివరాల్లోకెళ్ళినట్లయితే, ఇంటర్మీడియేట్ పరీక్షా ఫీజు గడువు మీకు ఇంటర్మీడియేట్ ఫీజు కట్టే ఏదైతే గడువుందో, దాన్ని పెంచడం జరిగిందండి. ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించే గడువు తేదీ పొడిగించారు. మార్చి 1 ఇంకా మార్చ్ 1లో సెకండ్ ఇయర్ పరీక్షలు రాసే విద్యార్థులకు నవంబర్ 21 వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇది మీకు ఆహ్ ఈ నవంబర్ 21 నుంచయితే చేసుకోవచ్చండి. అంటే నవంబర్ 21 వరకు కూడా మీరు ఈ ఇంటర్మీడియేట్ సంబంధించి, పరీక్షకు సంబంధించి ఫీజులనేవి చెల్లించొచ్చు. దీంతో పాటే ఒక ఆలోపు నవంబర్ 21 లోపు ఎవరైతే ఫీజు పే చేయలేదో వాళ్ళకి ప్రభుత్వం రూ. 1000 ఫైనయితే వేస్తుంది. 21 లోపు ఎవరైతే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజ్‌ని పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎటువంటి ఫైన్ లేకుండా ఎగ్జామినేషన్ ఫీజ్ తీసుకుంటారండి. మీకు మార్చ్‌లో ఫస్ట్, సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజులు. ఇక రూ. 1000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు ఫీజు కట్టొచ్చన్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదంటే మీరు 21 లోపు ఫీజు కట్టాలి. తొలుత అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మరోసారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిగా మీకైతే అర్థమైందైతే అనుకుంటున్నాను. కేవలం మీకు 11 వరకు, ఈ రోజు వరకు కూడా టైం అయితే ఇచ్చారు. మరి ఈ రోజు ఒకవేళ ఎవరైనా కట్టకపోయినట్లయితే వాళ్ళందరికీ శుభవార్త. ఎందుకన్నట్లయితే గడువునైతే పెంచారు కాబట్టి మీరు ఇప్పుడే వెళ్లి ఫీజు కట్టినట్లయితే ఎటువంటి ఫైన్ లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా మీ ఎగ్జామినేషన్‌కి హాల్ టికెట్‌లొస్తాయి. మరి హాల్ టికెట్‌లు వచ్చినా దాంతో పాటే ఇంటర్మీడియేట్ తర్వాత ఏం చదవాలి? ఇంటర్మీడియేట్ ఎగ్జామ్‌లకు సంబంధించిన తాజా సమాచారం అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్లున్నట్లయితే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.